హాయ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ప్రతి అమ్మాయికి వచ్చే డౌట్ ఏంటంటే, మేడం మరి మీరు ట్రావెలింగ్ వద్దన్నారు కదా! బైక్ మీద మరి ఎప్పుడైనా అవసరం వస్తే ట్రావెలింగ్ ఎలా చేయాలి? వన్ సైడ్ కూర్చోవాలా? 2 సైడ్స్ కూర్చోవాలా? మరి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో, వీలైనంత వరకు మీరు ప్రెగ్నెన్సీలో అన్నెసెసరీ జర్నీస్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సిందే. అది బైక్ రైడింగ్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కానీ ఒక్కొక్కసారి మనం తప్పనిసరి పరిస్థితుల్లోని బైక్ రైడింగ్ చేయాల్సొచ్చినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. మీరు ఫస్ట్ కంఫర్టబుల్‌గా కూర్చోవాలి. అది వన్ సైడా, 2 సైడా అనేది కాదు. మీకెలా అలవాటుంది, మీరు కంఫర్టబుల్‌గా బ్యాలెన్స్ చేసుకొని కూర్చునేటట్టుగా చూసుకోండి. వీలైనంత వరకి ఏంటంటే మరీ లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకోకండి. ఏదో ఆఫీస్ వరకి అంటే ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్స్ 1 అవర్. మరి ఎక్కువసేపు బైక్ మీద ట్రావెలింగ్ చేస్తే మీరు స్ట్రెయిన్ అయిపోయి బ్యాక్ పెయిన్ రావడము, డిస్కంఫర్ట్‌గా అనిపించడం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అవ్వకుండా అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత మీరు ఒకవేళ చున్నీ లాంటివి లేకపోతే శారీ లాంటివి ఉంటే గనక అవి చక్కగా టక్ చేసేసుకోండి. లేకపోతే వీల్‌లో పడిపోవడము, బ్యాలెన్స్ అవుట్ అయ్యే రిస్కులుంటాయి. సో, మీరు బ్యాలెన్స్‌డ్‌గా కూర్చోవడం మోర్ ఇంపార్టెంట్. అలాగే ఎక్కువగా థర్డ్ ట్రైమిస్టర్ అంటే అప్పటికి పొట్ట ఆల్రెడీ బేబీ వెయిట్‌తోని పెద్దగా పెరిగుంటుంది. అప్పుడు మీ యొక్క బ్యాలెన్స్ అంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారిపోతుంది. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం మీకు ఇబ్బందవ్వచ్చు. వీలైనంత వరకి లాస్ట్ 3 మంత్స్‌లో మటుకు బైక్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. సో, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు బైక్ ట్రావెలింగ్ జాగ్రత్తగా చేయండి. థాంక్ యూ.